ChatGPT వచ్చిన కొత్తలో ప్రాంప్ట్ ఇంజనీర్స్ కి ఒక రేంజ్ లో క్రేజ్ ఉండేది. వాళ్ళ దగ్గర ఒక సీక్రెట్ సాస్ ఉండేది. అదే ప్రాంప్ట్ చివరన థింక్ స్టెప్ బై స్టెప్ అని యాడ్ చేయడం. ఈ ఒక్క లైన్ చాలు పద్ధతి లేకుండా సమాధానం ఇచ్చే ఒక్కసారిగా ప్రొఫెసర్ లాగా స్టెప్ బై స్టెప్ ఆలోచించడం మొదలు పెట్టేది. కానీ 2026 వచ్చేసరికి సీన్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మనం ఏఐకి ఎలా ఆలోచించాలో చెప్పాల్సిన అవసరం తగ్గింది. మీరు గమనించి ఉంటారు, ఓపెన్ ఏఐ ఓవన్ లేదా క్లాడ్ 3.7 లాంటి మోడల్స్ ఆన్సర్ ఇవ్వడానికి ముందు కొద్దిసేపు ఆగుతాయి. ఆ చిన్న గ్యాప్ లోనే అసలైన మ్యాజిక్ ఉంది. ఆ మోడల్స్ ఆ చిన్న గ్యాప్ లో బయటకు కనిపించకుండా తమ లోపలే మల్టిపుల్ రీజనింగ్ పాత్స్ ని ఎక్స్ప్లోర్ చేసి వాటిని కంపేర్ చేసి బెస్ట్ పాత్ ని సెలెక్ట్ చేసుకుంటాయి. అంటే ఒకప్పుడు రీజనింగ్ అంటే మనం ప్రాంప్ట్ ద్వారా బయట నుండి గైడ్ చేసిన ప్రాసెస్. కానీ అదే ఇప్పుడు మోడల్ లోపల జరిగే ఒక హిడెన్ రీజనింగ్ ఇంజిన్ గా మారిపోయింది. సింపుల్ గా చెప్పాలంటే ఒకప్పుడు ప్రాంప్ట్ ఫాలోయింగ్ సిస్టమ్ గా ఉన్న ఏఐ ఇప్పుడు ఒక నిజమైన థింకింగ్ మెషిన్ గా ఎవాల్వ్ అయ్యింది. మరి అసలు ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంతా ఎలా జరిగింది? అదే ఈ వీడియోలో మనం బ్రేక్ డౌన్ చేయబోతున్నాం. థింక్ స్టెప్ బై స్టెప్ అనే ఒక చిన్న లైన్ ఏఐలో అంత పెద్ద మార్పుని ఎలా తీసుకొచ్చింది అనిపిస్తుందా? అసలు ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? డానియల్ కాన్మెన్ అనే సైకాలజిస్ట్ రాసిన థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో అనే బుక్ నుంచి. ఆయన రాసిన దాని ప్రకారం మనిషి థింకింగ్ 2 రకాలుగా ఉంటుంది. మొదటిది సిస్టమ్ 1. ఇది ఫాస్ట్ థింకింగ్. ఇది మనం ఆలోచించకుండా వచ్చే గట్ ఫీలింగ్ లాంటిది. మనకి 2+2 అంటే వెంటనే 4 అనిపిస్తుంది కదా, అదే ఈ ఫాస్ట్ థింకింగ్ లేదా సిస్టమ్ 1 థింకింగ్. నెక్స్ట్ ది సిస్టమ్ 2 లేదా స్లో థింకింగ్. ఇక్కడ మనం స్టెప్ బై స్టెప్ గా లాజికల్ గా ఆలోచిస్తాం. నిజానికి పాత ఏఐ మోడల్స్ ఎక్కువగా సిస్టమ్ 1 లా పనిచేసేవి. అంటే అవి లోతుగా ఆలోచించకుండా వెంటనే ఆన్సర్ చెప్పేసేవి. మనకు ఒక పాత సామెత ఉంది కదా, అడగందే అమ్మాయిని అన్నం పెట్టదని. అలాగే మన ప్రాంప్ట్ లో ప్రత్యేకంగా అడగకపోతే ఏఐ తనంతట తాను సిస్టమ్ 2 మోడ్ లోకి వెళ్లేది కాదు. అందుకే థింక్ స్టెప్ బై స్టెప్ అని మనం ప్రాంప్ట్ లో చెప్పినప్పుడు మాత్రమే ఏఐ సిస్టమ్ 2 థింకింగ్ ని ట్రిగ్గర్ చేసేది. కానీ ఇప్పుడు వస్తున్న రీజనింగ్ మోడల్స్ అవసరాన్ని బట్టి ఆటోమేటిక్ గా సిస్టమ్ 2 థింకింగ్ ని ట్రిగ్గర్ చేస్తున్నాయి. అంటే మనం చెప్పకపోయినా అవే లోతుగా ఆలోచించడం ప్రారంభిస్తున్నాయి. ఏఐకి వచ్చిన ఈ రీజనింగ్ క్యాపబిలిటీ అనేది ఒక్క రోజులో వచ్చింది కాదు, ఇది దశల వారీగా ఎవాల్వ్ అయింది. ఇప్పుడు ఆ ప్రయాణాన్ని ఒక క్లియర్ రోడ్ మ్యాప్ లాగా చూద్దాం. స్టెప్ 1 లీనియర్ రీజనింగ్. ఇది ఏఐ ఒకే దారిలో స్టెప్ బై స్టెప్ గా ఆలోచించే ప్రాథమిక స్థాయి. స్టెప్ 2 సెర్చ్ బేస్డ్ థింకింగ్. ఇక్కడ ఏఐ ఒకే దారిలో కాకుండా మల్టిపుల్ ఆల్టర్నేటివ్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ బెస్ట్ పాత్ ని వెతుకుతుంది. స్టెప్ 3 వెరిఫికేషన్. ఇది ఏఐ తన సమాధానాన్ని తానే చెక్ చేసి అవసరమైతే కరెక్ట్ చేసుకునే స్టేజ్. స్టెప్ 4 యాక్షన్. ఇక్కడ ఏఐ తన రీజనింగ్ ని టూల్స్ తో కంబైన్ చేసి రియల్ వరల్డ్ టాస్క్స్ ని ఎగ్జిక్యూట్ చేయడం ప్రారంభించింది. స్టెప్ 5 ఆర్కెస్ట్రేషన్. ఇది ఒక అత్యున్నత స్థాయి. మల్టిపుల్ ఏజెంట్స్ ఒక కోఆర్డినేటెడ్ సిస్టమ్ లా కలిసి పనిచేసే దశ ఇది. ఇప్పుడు ఈ రీజనింగ్ ఎవల్యూషన్ లోని ప్రతి స్టేజ్ ని డీటెయిల్డ్ గా బ్రేక్ డౌన్ చేద్దాం. ఏఐ రీజనింగ్ ఎవల్యూషన్ లో మొదటిగా లీనియర్ రీజనింగ్. ఇక్కడ ఏఐ ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేటప్పుడు ఒకే స్ట్రైట్ లైన్ పాత్ లో స్టెప్ బై స్టెప్ గా ఆలోచిస్తూ ఫైనల్ ఆన్సర్ వరకు వెళ్తుంది. టెక్నికల్ గా చెప్పాలంటే దీన్ని చైన్ ఆఫ్ థాట్ అంటాం. సింపుల్ గా చెప్పాలంటే ఇది 1 పాత్ థింకింగ్. ఈ చైన్ ఆఫ్ థాట్ తో పాటు మనం ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్ కూడా వాడతాం. అంటే ఏఐకి కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తూ ఇలా స్టెప్ బై స్టెప్ గా ఆలోచించి ఆన్సర్ ఇవ్వాలి అని ఇండైరెక్ట్ గా నేర్పిస్తాం. ఈ ఎగ్జాంపుల్స్ తో మనం ఏఐకి కేవలం ఆన్సర్స్ మాత్రమే కాదు, ఆ ఆన్సర్ వెనుక ఉన్న రీజనింగ్ ప్రాసెస్ ని కూడా ప్రాంప్టింగ్ లో చూపిస్తున్నాం అనమాట. దాంతో ఏఐ మన లాజిక్ ని ఇమిటేట్ చేస్తూ అదే ప్యాటర్న్ లో ఆలోచించడం నేర్చుకుంటుంది. ఈ లీనియర్ రీజనింగ్ అనేది సింపుల్ ప్రాబ్లమ్స్ కి బాగానే పనిచేస్తుంది, కానీ దీనికి ఒక పెద్ద లిమిటేషన్ ఉంది. అదేంటంటే ఈ లీనియర్ రీజనింగ్ లో ఉండే స్టెప్ బై స్టెప్ లో ఏదైనా ఒక స్టెప్ తప్పు అయితే ఆ తప్పునే క్యారీ చేస్తూ చివరికి రాంగ్ ఆన్సర్ ఇస్తుంది. కొన్ని కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ఒకే దారిలో ఆలోచిస్తే సరిపోదు, అక్కడ లీనియర్ రీజనింగ్ ఫెయిల్ అవుతుంది. అప్పుడు ఏఐ ఒకే పాత్ కాకుండా మల్టిపుల్ పాత్స్ ని ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది. దీనినే సెర్చ్ బేస్డ్ రీజనింగ్ అంటాం. టెక్నికల్ గా దీనిని ట్రీ ఆఫ్ థాట్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే ఇది మల్టిపుల్ పాత్ థింకింగ్. ఇక్కడ ఏఐ ఒకే సొల్యూషన్ పై డిపెండ్ అవ్వకుండా డిఫరెంట్ పాసిబుల్ పాత్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తుంది. దీనికోసం బిఎఫ్ఎస్ అంటే బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ లేదా డిఎఫ్ఎస్ అంటే డెప్త్ ఫస్ట్ సెర్చ్ లాంటి సెర్చ్ స్ట్రాటజీస్ ని యూజ్ చేస్తుంది. ఈ సెర్చ్ స్ట్రాటజీస్ వల్ల ఏఐ దాని రీజనింగ్ పాత్ లో ఏదైనా పాత్ ఒకటి డెడ్ ఎండ్ కి దారితీస్తే దానిని ఏఐ బ్యాక్ ట్రాక్ చేసి వేరే ఆప్షన్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఇలా ఏదైనా ఒక బెస్ట్ సొల్యూషన్ దొరికే వరకు లేదా ఉన్న అన్ని పాసిబిలిటీస్ అయిపోయే వరకు ఈ ప్రాసెస్ కొనసాగుతూనే ఉంటుంది. ఏఐ అనేది చైన్ ఆఫ్ థాట్ లాంటి లీనియర్ రీజనింగ్ లేదా ట్రీ ఆఫ్ థాట్ లాంటి సెర్చ్ రీజనింగ్ వాడుతున్నా సరే అది ఇచ్చిన ఆన్సర్ ని మనం గుడ్డిగా నమ్మలేం. అందుకే ఆ రీజనింగ్ ని వెరిఫై చేసి అవసరమైతే కరెక్ట్ చేయడానికి ఒక వెరిఫికేషన్ లేయర్ అవసరం. సింపుల్ గా చెప్పాలంటే ఇది థింకింగ్ అబౌట్ ద థింకింగ్. మీరిచ్చే టాస్క్ కాంప్లెక్స్ అయినప్పుడు దాని రీజనింగ్ యాక్యురసీని పెంచడానికి ఏఐ ఒకే ప్రశ్నకి మల్టిపుల్ ఆన్సర్స్ ని జనరేట్ చేస్తుంది. వాటిలో కామన్ గా వచ్చే ఆన్సర్ ని సెలెక్ట్ చేస్తుంది. దీనిని సెల్ఫ్ కన్సిస్టెన్సీ అంటాం. అలాగే ఇక్కడ సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనే ఇంకో మెథడ్ కూడా వాడతాం. ఇక్కడ ఏఐ తన ఆన్సర్ ని తానే రివ్యూ చేసి అవసరమైతే కరెక్ట్ చేసుకుంటుంది. ఈ వెరిఫికేషన్ లో భాగంగా కొన్ని సందర్భాల్లో ఒక ఏఐ ఇచ్చే ఆన్సర్ ని వెరిఫై చేయడానికి ఇంకో ఏఐ ని వాడతాం. దీనినే ఎల్ఎల్ఎం యాజ్ ఎ జడ్జ్ అంటాం. అలాగే ఏఐ యొక్క ప్రతి రీజనింగ్ స్టెప్ ని స్ట్రక్చర్డ్ గా చెక్ చేస్తూ వెళ్ళడానికి చైన్ ఆఫ్ వెరిఫికేషన్ అనే ప్రాసెస్ కూడా వాడతాం. ఇక్కడ రీజనింగ్ స్టెప్ లో ఏదైనా
ఏదైనా ఒక స్టెప్ తప్పు అయితే మొత్తం రీజనింగ్ ని మళ్ళీ రీచెక్ చేస్తుంది. ఇలా థింక్, కంపేర్, క్రిటిక్, ఫిక్స్ అనే ప్రాసెస్ ఒక లూప్ లా కంటిన్యూ అవుతుంటుంది. దీనివల్ల ఏఐ హల్యూసినేషన్ అంటే గెస్ చేయడం తగ్గించి తన రీజనింగ్ ని తానే వ్యాలిడేట్ చేసుకుంటుంది. ఏఐ మోడల్ కి ఎంత రీజనింగ్ క్యాపబిలిటీ ఉన్నా దానికి కరెక్ట్ డేటా ఇవ్వకపోతే అది తప్పుడు సమాధానాలు చెప్తుంది. అందుకే మనం రైట్ డేటా ఎట్ ద రైట్ టైం అనే ప్రిన్సిపల్ ఆధారంగా పనిచేసే కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ ని వాడతాం. మంచి మనిషి అయినా చెప్పుడు మాటలు విని చెడిపోయినట్లు ఏఐకి కూడా రాంగ్ డేటా ఇస్తే అది హల్యూసినేషన్స్ గురవుతుంది. అంతేకాకుండా ఏఐకి మరొక పెద్ద లిమిటేషన్ ఉంది, అదే నాలెడ్జ్ కట్ ఆఫ్. అంటే ఏఐకి తన ట్రైనింగ్ తర్వాత జరిగిన విషయాలు లేదా మీ పర్సనల్ లేదా ప్రైవేట్ కంపెనీ డేటా గురించి దానికి తెలియదు. ఏఐకి ఉన్న ఈ నాలెడ్జ్ గ్యాప్ ని ఫిల్ చేయడానికి మనం కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ వాడతాం. దానిలో ముఖ్యమైన అప్రోచ్ రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ లేదా RAG. ఇక్కడ ఏఐకి మనం దాని ఇంటర్నల్ నాలెడ్జ్ బేస్ లో లేని డేటాని ఎక్స్టర్నల్ సోర్సెస్ నుండి రిట్రీవ్ చేసి దాన్ని ప్రాంప్ట్ తో కలిపి మోడల్ కి కాంటెక్స్ట్ గా ఇస్తాం. అలా మోడల్ ఆన్సర్ జనరేట్ చేసే ముందే దానికి కావాల్సిన డేటా మొత్తాన్ని కాంటెక్స్ట్ రూపంలో అందిస్తున్నాం అనమాట. దీనితో ఏఐ తన రీజనింగ్ ని ఫ్యాక్ట్స్ తో కలిపి గ్రౌండింగ్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే లాజిక్ అనేది ఒక ఇంజిన్ అయితే కాంటెక్స్ట్ అనేది ఆ ఇంజిన్ నడపడానికి కావాల్సిన ఫ్యూయల్. అంటే ఎంత రీజనింగ్ పవర్ ఉన్న ఏ మోడల్ అయినా సరే దానికి కాంటెక్స్ట్ ద్వారా ఖచ్చితమైన డేటా ఇస్తేనే అది మరింత పవర్ఫుల్ అవుతుంది. మీ ఏఐ మోడల్ కి ఎంత రీజనింగ్ క్యాపబిలిటీ ఉన్నా దానికి మీరు ఎంత కరెక్ట్ డేటా ఇచ్చినా అది కేవలం ప్రశ్నలకు ఆన్సర్స్ ఇచ్చే ఒక చాట్ బాట్ లానే మిగిలిపోతుంది. కానీ అదే ఏఐకి మీరు టూల్స్ అనే యాక్షన్ క్యాపబిలిటీ యాడ్ చేయగానే అది నిజమైన పనులు చేసే ఒక సిస్టమ్ లా మారుతుంది. అప్పుడు ఏఐ ముందుగా రీజనింగ్ చేస్తుంది, తర్వాత టూల్స్ ని ఉపయోగించి యాక్షన్ తీసుకుంటుంది. దీనినే మనం సింపుల్ గా రియాక్ట్ అంటే రీజన్ ప్లస్ యాక్ట్ లూప్ అంటాం. ఉదాహరణకు ఏఐ ఒక కాంప్లెక్స్ కోడ్ రాసిన తర్వాత అది పనిచేస్తుందో లేదో చెక్ చేయడానికి పైథాన్ శాండ్ బాక్స్ లో రన్ చేస్తుంది. ఒకవేళ ఎర్రర్ వస్తే ఆ ఫీడ్బ్యాక్ ని మళ్ళీ రీజనింగ్ లోకి తీసుకుని ఫిక్స్ చేస్తుంది. అలా రీజనింగ్, యాక్షన్, ఫీడ్బ్యాక్, ఇంప్రూవ్మెంట్ అనే లూప్ కంటిన్యూస్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ టూల్స్ అనేవి ఏఐకి ఎక్స్టర్నల్ సెన్సరీ ఆర్గన్స్ లా పనిచేస్తాయి. వెబ్ సెర్చ్ ఏపీఐస్, క్యాల్కులేటర్స్, డేటాబేసెస్ ఇవన్నీ ఏఐకి రియల్ వరల్డ్ తో ఇంటరాక్ట్ అయ్యే క్యాపబిలిటీని ఇస్తాయి. దీంతో ఏఐ కేవలం ఆలోచించే సిస్టమ్ లా కాకుండా పనులు చేసే ఏజెంట్ గా మారుతుంది. ఏఐకి టాస్క్స్ ని ప్లాన్ చేయడానికి రీజనింగ్ క్యాపబిలిటీ ఉంది, అలాగే వాటిని ఎగ్జిక్యూట్ చేయడానికి టూల్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ మిస్సింగ్, అదే కంట్రోల్ లూప్. సింపుల్ గా చెప్పాలంటే ది రావ్ లూప్ అంటే రీజన్, యాక్ట్, అబ్జర్వ్ అనే సైకిల్. ఇదే ఒక ఏఐ సిస్టమ్ ని నిజమైన ఏజెంట్ గా మార్చే కోర్ మెకానిజం. ఒక కాంప్లెక్స్ గోల్ ని అచీవ్ చేయాలంటే మొదట ఆర్ అంటే రీజన్. ఇక్కడ ఏఐ గోల్ ని చిన్న చిన్న సబ్ టాస్క్స్ గా బ్రేక్ చేసి డైనమిక్ ప్లాన్ ని తయారు చేస్తుంది. తర్వాత ఏ అంటే యాక్ట్. ఇక్కడ ఏఐ తన ప్లాన్ ప్రకారం సరైన టూల్స్ ఎంచుకుని టాస్క్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత ఓ అంటే అబ్జర్వ్. ఇక్కడ టాస్క్స్ ని ఎగ్జిక్యూట్ చేయగా వచ్చిన రిజల్ట్స్ ని అబ్జర్వ్ చేసి ఎర్రర్స్ ఉంటే ఫీడ్బ్యాక్ తీసుకుని మళ్ళీ రీజనింగ్ లోకి తీసుకెళ్తుంది. ఇలా మొత్తం ప్రాసెస్ ఒక లూప్ లో రిపీట్ అవుతుంది. రీజన్, యాక్ట్, అబ్జర్వ్, రిపీట్. ఈ కంటిన్యూస్ లూప్ వల్ల ఏ ఒకసారి ఆన్సర్ ఇచ్చే సిస్టమ్ లా కాకుండా గోల్ కంప్లీట్ అయ్యే వరకు పనిచేసే అటానమస్ ఏజెంట్ గా మారుతుంది. ఒకే ఏజెంట్ తో అన్ని పనులు చేయించడం అనేది స్కేలబుల్ కాదు. అందుకే మల్టిపుల్ స్పెషలైజ్డ్ ఏజెంట్స్ ని కలిపి పని చేయించే సిస్టమ్స్ అవసరం. ఆ సిస్టమ్ పేరే ఆర్కెస్ట్రేషన్. ఇక్కడ మల్టిపుల్ ఏజెంట్స్ ని ఉపయోగించి వాటిని కోఆర్డినేట్ చేస్తూ ఒక కాంప్లెక్స్ టాస్క్ ని అచీవ్ చేస్తాం. ప్రొడక్షన్ ఏఐ సిస్టమ్స్ కోసం టెక్స్ట్, ఇమేజ్, ఆడియో లాంటి డిఫరెంట్ టాస్క్స్ కోసం వేర్వేరు మోడల్స్ అలాగే స్పెషలైజ్ ఏజెంట్స్ ని వాడతాం. కానీ వీటన్నింటిని సమన్వయపరచడానికి ఒక ఆర్కెస్ట్రేషన్ లేయర్ అవసరం. ఇది ఒక మ్యూజికల్ ఆర్కెస్ట్రా లాంటిది. డ్రమ్మర్, పియానిస్ట్, సింగర్ వేర్వేరు పనులు చేసినా వాటిని కోఆర్డినేట్ చేసే ఒక కండక్టర్ ఉంటాడు. అలాగే ఒక మేనేజర్ ఏజెంట్ ప్లాన్ చేస్తుంది. కొన్ని ఏజెంట్స్ టాస్క్ ఎగ్జిక్యూట్ చేస్తాయి, మరికొన్ని వెరిఫై చేస్తాయి. దీంతో రీజనింగ్ అనేది ఒకే చోట జరగకుండా ఏజెంట్స్ మధ్య డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అదే కొలాబరేటివ్ రీజనింగ్. దీంతో ఏఐ సిస్టమ్ స్కేల్ అవుతూ కాంప్లెక్స్ గోల్స్ ని ఎఫిషియెంట్ గా సాల్వ్ చేయగలవు. ఓపెన్ ఏఐ, ఓవన్ లాంటి లేటెస్ట్ ఏఐ మోడల్స్ ఒక ప్రశ్న అడగగానే వెంటనే ఆన్సర్ ఇవ్వకుండా కొంచెం టైం తీసుకుంటాయని తెలిసిందేగా. ఎందుకంటే అవి ఆన్సర్ ఇచ్చే ముందు తనలోనే ఒక సెర్చ్ ఆపరేషన్ రన్ చేస్తాయి. దీన్ని టెక్నికల్ భాషలో ఇన్ఫరెన్స్ టైం సెర్చ్ అంటారు. సింపుల్ గా దీన్ని థింకింగ్ బై సెర్చింగ్ ఇంటర్నల్లీ అనొచ్చు. వీటిలో ఒక ముఖ్యమైన మెకానిజం వాడతాం, అదే ప్రాసెస్ బేస్డ్ రివార్డ్ మోడల్ లేదా PRM. ఇది ప్రతి రీజనింగ్ స్టెప్ ని ఎవాల్యుయేట్ చేసి ఏది కరెక్ట్ దారి, ఏది తప్పు దారి అనేది స్కోర్ చేస్తుంది. ఒకవేళ ఏదైనా పాత్ తప్పు అయితే ఏ వెంటనే దాన్ని డ్రాప్ చేసి బెటర్ పాత్ వైపు వెళ్తుంది. దీనితో ఏ కేవలం గెస్ చేయడం లేదా ఎక్స్టర్నల్ సెర్చ్ చేయడం కాకుండా తన రీజనింగ్ ని తానే సెర్చ్ చేసి రిఫైన్ చేసుకుంటుంది. ఏఐ ఎవల్యూషన్ లో ఇది ఒక బిగ్గెస్ట్ షిఫ్ట్. దీనివల్ల ఏఐ హల్యూసినేషన్స్ తగ్గుతాయి. ఇప్పుడు ప్రాంప్ట్స్ నుండి ఏజెంట్స్ వరకు జరిగిన ఏఐ ఎవల్యూషన్ గురించి క్విక్ గా సమ్మరైజ్ చేసుకుందాం. మొదట్లో మనం రాసే ప్రాంప్ట్ లో చైన్ ఆఫ్ థాట్ లాంటి టెక్నిక్స్ వాడి ఏఐని ఆలోచించమని అడిగేవాళ్ళం. కానీ ఇప్పుడు రీజనింగ్ అనేది మోడల్స్ లోపలే బిల్ట్ ఇన్ అయిపోయింది. దానివల్ల ఇప్పుడు మన రోల్ కూడా ప్రాంప్టింగ్ నుంచి సిస్టమ్ డిజైన్ కి మారుతుంది.
కాబట్టి ఇప్పుడు మనం జస్ట్ ప్రాంప్ట్స్ రాయడంతో సరిపెట్టుకోకుండా ఈ రీజనింగ్ మోడల్స్ ని వాడి టూల్స్ ని కనెక్ట్ చేసి మల్టిపుల్ ఏజెంట్స్ ని కోఆర్డినేట్ చేసే సిస్టమ్స్ ని డిజైన్ చేయాలి. అంటే మనం జస్ట్ ఏఐ యూజర్స్ గా మిగిలిపోకుండా ఏఐ సిస్టమ్స్ కి ఆర్కిటెక్ట్ గా మారాలి. మొత్తానికి ఏఐ ప్రయాణం మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చే స్థాయి నుండి తనంతట తాను ప్లాన్ చేసి పనులు ఎగ్జిక్యూట్ చేసే థింకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్థాయికి చేరుకుంది. ఇదేదో ఒక సింపుల్ చాట్ బాట్ స్టోరీ కాదు, ఇది ఒక పూర్తి ఏఐ ఎవల్యూషన్ స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఏఐ డీప్ డైవ్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.